నమస్తే అన్న. నమస్తే. సో మరి ఇక్కడ ఈ రోజు అయితే ధర్నా కార్యక్రమం అయితే చేపట్టారు. 42% రిజర్వేషన్ బీసీలకు రావాలి అనే దానిపై మేమెంతో మాకంతా అనే నినాదం మీద అయితే ఈరోజు అయితే చేస్తున్నారు కదా. సో దీని గురించి మీరు ఏమని మాట్లాడతారు? ఈరోజు నేను విజేంద్ర సాగర్ యునైటెడ్ ఫుల్ లెఫ్ట్ కో కన్వీనర్గా ఈరోజు ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. ముందుగా ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా, విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా ఈ రిజర్వేషన్ ఇస్తాము, మాకు ఓట్లేసి గెలిపించుకోండి, మా ప్రభుత్వం రాగానే ఇది అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్తే బీసీలందరూ కూడా నిజంగానే నమ్మి ఆ రోజు ఓట్లేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది. కానీ ఈ ముఖ్యమంత్రి వర్యులు మరి గద్దెనెక్కిన తర్వాత మరి విస్మరించి ఈ 42% విస్మరించినప్పుడు బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు అయితేనేమి, కల్వకుంట్ల కవిత గారు అయితేనేమి మీరు ఉద్యమం చేపట్టి ఇదే ఇందిరా పార్కులో గొప్పగా ఉద్యమం చేపట్టి దీక్ష చేయడం జరిగింది. మరి ఆ రోజు డిమాండ్ చేసినారు 42% మీరు ఎన్నికల్లో వాగ్దానం చేశారు, మరి ఎందుకు అమలు చేయడం లేదని చెప్పేసి ఆ రోజు ప్రశ్నిస్తే మరి ఈ ముఖ్యమంత్రి వారు ఏం చెప్పారంటే, నేను కులగణన చేస్తున్నా, బీసీల కులగణన చేసిన తర్వాత ఖచ్చితంగా నేను దీన్ని అమలు చేస్తా అని చెప్పి వాళ్ళు ఏదో నామమాత్రంగా ఒక కులగణన చేశారు. దాని తర్వాత మరి రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లును గవర్నర్ గారి దగ్గర పంపిస్తే గవర్నర్ గారు దాన్ని ఆమోదించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. మరి ఈరోజు ఆ బిల్లు ఎక్కడుంది? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మరి ఇంతవరకు దానికి రాష్ట్రపతి ఆమోదం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మాట్లాడినా కూడా అసలు ఆ బీసీ బిల్ ఇస్తామని మాత్రం ఎక్కడ కూడా మాట్లాడడం జరగలేదు. దాని తర్వాత మరి ఎన్నికలు వస్తున్నాయి, లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలా ఆ డిమాండ్ ఉన్నది, తర్వాత కోర్టులో కేసు ఉన్నది, మరి ఎట్లా ఈ రిజర్వేషన్ ఎట్లా చేస్తారు అని ప్రశ్నిస్తే మరి అనుకోకుండా రాష్ట్ర హైకోర్టు కూడా మరి సెప్టెంబర్ 30 లోపల ఈ లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలా, ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం చేసినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, కేంద్రంకి వెళ్ళి ఆ బిల్లు ఆమోదింపజేసే ప్రయత్నం చేయకుండా 3-4 సార్లు ప్రధానమంత్రి గారిని కలిసినా కూడా మరి ఈ బిల్లు గురించి మాట్లాడకుండా ఈ బిల్లు పైన వారు ఒత్తిడి తీసుకురాలేదు. మరి ఆ రోజు ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు, అఖిల పక్షాన్ని తీసుకుపోతా కేంద్రానికి తీసుకెళ్లి అక్కడ సమావేశం పెట్టి ప్రధానమంత్రి పైన ఒత్తిడి తెచ్చి ఈ బిల్లు పాస్ చేపిస్తా అని చెప్పారు. ఇది పాస్ అయిన తర్వాతనే నేను లోకల్ బాడీ ఎన్నికలకు పోతా 42% రిజర్వేషన్తో అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అన్ని పార్టీలు కూడా నమ్మినాయి ఆ రోజు. కానీ ఈ రోజు వరకు కూడా అఖిల పక్షాన్ని తీసుకుపోలేదు. కేంద్ర ప్రభుత్వం పైన కానీ ప్రధానమంత్రి పైన కానీ ఒత్తిడి తీసుకొచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా కనపడతలేదు. ఈ ముఖ్యమంత్రి గారు 4-5 సార్లు ప్రధానమంత్రి గారిని కలిసినా కూడా ఇప్పటి వరకు మరి ఈ బిల్లు గురించి ఏం మాట్లాడారు అనేది ఈ తెలంగాణ బీసీ సమాజానికి ముఖ్యమంత్రి గారు తెలియజేయలేదు. కాబట్టి ఈ బిల్లు ఆలస్యం కావడానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారే కారణం అనేది ఈరోజు బీసీ సమాజం నమ్ముతా ఉంది. మరి ఎన్నికలు నిర్వహించాలి సెప్టెంబర్ 30 లోపల అని రాష్ట్ర హైకోర్టు ఆర్డర్ ఇస్తే మరి ఇమ్మీడియట్గా వెంటనే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి క్యాబినెట్లో ఆమోదం తెలిపి ఆ ఆర్డినెన్స్ను కూడా మరి గవర్నర్ గారి దగ్గర పంపించారు. గవర్నర్ గారు ఏం చేశారు, ఈ ఆర్డినెన్స్ని వెంటనే ఆమోదించాలి గవర్నర్ గారు. ఆర్డినెన్స్ అంటేనే అత్యవసర సమయంలో ఆర్డినెన్స్ తీసుకొస్తారు ప్రభుత్వం. దాన్ని ఆమోదించకుండా ఆయన లీగల్ ఒపీనియన్ అని చెప్పేసి మళ్ళీ ఢిల్లీ పంపించారు గవర్నర్ గారు. మరి ఈ రోజు కూడా మనం చూస్తే ఈరోజు బిల్లు అక్కడే ఉంది ఢిల్లీలో, ఆర్డినెన్స్ అక్కడే ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు ఆ ప్రయత్నం చేయకుండా మళ్ళీ ఈరోజు మాట మార్చి ఏదో నామమాత్రంగా ఢిల్లీలో ఒక దీక్ష చేసి ఆ దీక్షలో ఏమన్నారు, మేము మళ్ళీ మా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసిన తర్వాతనే ఈ 42% బిల్లు మేము ఆమోదింపజేసుకుంటామని మాట్లాడితే ఈరోజు బీసీ సమాజం నమ్మే పరిస్థితి లేదు. ఇది కేవలం మోసపూరితమైన వాగ్దానం ఇది. ఎందుకంటే ఈ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అయ్యేదెప్పుడు, ఈ బిల్లు వచ్చేదెప్పుడు? ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపల కోర్టు ఆర్డర్ ప్రకారం నిర్వహించాలా. మరి మీరు 42% ఏ విధంగా ఇస్తారు? ఈరోజు ఏమంటున్నాడు, మళ్ళీ ప్రశ్నిస్తే మా పార్టీ పరంగా ఇస్తా అంటాడు. ఇది న్యాయమా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు ఆ రోజు వాగ్దానం చేస్తే మీ మాటలు నమ్మి ఆ రోజు బీసీ సమాజం అంతా కూడా ముందుకొచ్చి మీకు ఓట్లేసి మిమ్మల్ని గద్దెనెక్కిస్తే ఈరోజు మీ చేతగాని ప్రభుత్వం, చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేని పరిస్థితిలో మీకు ప్రభుత్వం నడిపే పరిస్థితి లేదు. మీకు అసలు ఎట్లా ఈ అమలు చేయించుకోవాలా అనే పరిస్థితి మీ దగ్గర అటువంటి ఆలోచనే లేదు. కేవలం నామమాత్రంగా చెప్పి చేతులు దులిపేసుకునే పని ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ మధ్యనే కవితమ్మ గారు కూడా ఇక్కడ గొప్పగా దీక్ష నిర్వహించారు. మరి ఈరోజు ఆర్ కృష్ణన్న గారు ఒక బీసీ నాయకుడు, ఈరోజు ఆర్ కృష్ణ గారి వల్లనే ఇంతో అంతో బీసీలకు న్యాయం జరుగుతూ ఉన్నది. అలాంటి నాయకుడు కూడా ఈరోజు ఇక్కడ
దీక్షలో కూర్చున్నాడు అంటే మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ముఖ్యమంత్రి గారు ఈ మోసపూరితమైన వాగ్దానాలు పక్కన పెట్టి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఈ 42% రిజర్వేషన్ అమలు చేయించి ఎన్నికలకు పోయి 42%తో ఈరోజు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఎందుకంటే ఎన్నికలు ఇప్పుడు జరిగితే మళ్ళీ 5 ఏళ్ల దాకా ఎన్నికలు రావు. అంటే 5 ఏళ్ల వరకు అంటే ఎవరెక్కడ ఉంటారో, ఈ ముఖ్యమంత్రి ఈ పీఠం మీద ఉంటాడా లేదా తెలియదు, ఆ ప్రధానమంత్రి ఉంటాడా లేదా తెలియదు. మరి అటువంటిప్పుడు ఈ 42% అమలు అవుతుందా అనేది ఇది మాత్రం చాలా నమ్మశక్యంగా లేదు. కాబట్టి ఏది ఏమైనా ఈ ఎన్నికల్లోపే ఈ 42% రిజర్వేషన్ సాధించాలి. వీరు గాన చిత్తశుద్ధి లేకుండా ఈ విధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా బీసీ సమాజం అనేది ముందుకు వస్తుంది. ఎందుకంటే ఈరోజు బీసీలు అంటే ఈ రాష్ట్రంలో 50% పైన ఉన్న జనాభా, 50% పైన ఉన్న జనాభాకే మీరు ఇంత మోసం చేస్తున్నారంటే రాబోయే ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పే ఖచ్చితంగా బీసీలు బుద్ధి చెప్తారు, మిమ్మల్ని గద్దె దిస్తారు. మీరు ఖచ్చితంగా మిమ్మల్ని పక్కకు జరిపి మళ్ళీ 42% రిజర్వేషన్ అమలు చేసుకుంటామని చెప్పేసి ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. వెంకటేష్ అన్న గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. మరి ఏంటన్న అసలు బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటే ఏమని మాట్లాడతారు? ఈరోజు మన ఆర్ కృష్ణ అన్న 42%కి ఏదైతే ఉద్యమం చేస్తుండో ఈ రోజుకి వచ్చిన ఉద్యమం కాదు అది. దగ్గర 30-40 ఏళ్ళ ఉద్యమం జరిగింది. ఇంతకుముందు కూడా మన మందకృష్ణ మాదేవి చేసిండు. ఆయన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ దానికి విషయంలో కూడా ఆయన ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం కూడా జరిగింది. ఇదే విధంగా కూడా మన రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ బీసీలకు 42% అన్ని పార్టీలు కూడా అనుకూలంగా తీర్మానం చేసి ఏకాగ్రీవంగా కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ తీర్మానం చేయవలసిందిగా మా ఒక మనవి. దాంతోపాటు ఏ రోజు కూడా బీసీలు అనాగరిక వర్గాలు ఇంకా వెనుకబడి చాలా ఉన్నాయి. ఈ అగ్రకులాల ఆధిపత్యం చాలా చెలాయిస్తున్నారు. అది కాకుండా బీసీలను ముందుకు రావాలి. 42% ఎప్పుడైతే రిజర్వేషన్ అది రాజ్యాంగ ప్రకారం చట్టబద్ధత కల్పిస్తారో ఆ రోజు న్యాయం జరుగుతుంది మా బీసీలకు. అందుకని ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో బీసీ సంఘాలు అన్నీ కూడా ఏకపక్షంగా తీర్మానం చేయడం కూడా జరుగుతుంది. అన్ని కులాలు మతాలకు అతీతంగా కూడా మద్దతు తెలపడం జరుగుతుంది. ఈ స్టేట్ గవర్నమెంట్ ఏదైతుందో మన మైనార్టీలకు కూడా 10% రిజర్వేషన్లు కలపడం జరుగుతుంది. అది కాకుండా ఓన్లీ బీసీలకు కూడా మనకు 42% కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. ఏ కులానికి ఎంత ఉంటే అంత. మా బీసీలో ఎక్కున్నాం కాబట్టి మా కులగణన చేసినా కానీ మా సీట్ల ప్రకారంగా మా బీసీ జనాభా ప్రకారంగా మా సీట్లు మాకు కావాలని కూడా మా ఒక మనవి. దాంతోపాటు మా ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో మేము ఆయనకు అందరం కూడా మద్దతు తెలపడానికి కూడా ఇక్కడ రావడం జరిగింది. పూర్తి మద్దతు కూడా ఆయనకు తెలపడం జరుగుతుంది. ఈ ఉద్యమంతో కాకుండా ఇంకా రాబోయే రోజులలో ఇంకా చాలా తీవ్రమైన అద్భుతంగా ఉద్యమం చేయడానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాము. మరి యువతులు అందరు మేధావులు రాజకీయ నాయకులు అందరూ కూడా తల్లి రావాలని కూడా నా యొక్క మనవి చేసుకుంటూ ఇంతటితో అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాం. ప్రతి పథకంలోనూ బీసీలకు అంటూ 42% రిజర్వేషన్ కల్పించాలని మా లీడర్ ఆర్ కృష్ణ గారు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. దాని మేరకే ఈ రోజు కూడా ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకి మేము అందరం కలిసి పాల్గొంటున్నాం ఆర్ కృష్ణ గారితో. సో మరి ముఖ్యంగా మీ డిమాండ్లు ఏమున్నాయి? మరి మా రిజర్వేషన్ 42% మా రిజర్వేషన్ మాకు కల్పించాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ గట్టిగా కోరుకుంటున్నాం. దాని మేరకే ఈ దీక్ష చేస్తున్నాం, ఈ ధర్నా చేస్తున్నాం. మరి ఇప్పటి వరకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమన్నా? అది గవర్నమెంట్ తెలియాలండి. మనకి తెలిసి ఏం లేదు. గవర్నమెంట్ డిక్లరేషన్ మీద రావాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.